హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకోబోయేది ఏంటంటే మళ్ళీ నేను ఒక రూమ్ కంప్లీట్గా ఖాళీ చేయాల్సి వచ్చింది. సో అది ఆ వ్లాగ్ మీతో ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో అది ఎందుకో కూడా చూపిస్తాను మీకు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉండే వీడియో అనమాట ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈరోజు మీకు ఒక సింపుల్ జ్యువెలరీ ఐటమ్, అంటే సింపుల్ కాదు, కొంచెం పెద్ద హారమే చాలా తక్కువ ప్రైస్లో ఎలాగా మీరు తీసుకోవచ్చు అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. అది కూడా నేను తీసుకుంటే ఎక్కడి నుంచి అంటే మధు కలెక్షన్స్ నుంచి అనమాట. మీరు మధు కలెక్షన్స్లో ఒకవేళ మీకు ఏమైనా ఐటమ్స్ ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో మీరు ఫాలో అవ్వచ్చు, మధు కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. సో ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అంతేకాకుండా ఈరోజు మీకు చూపించబోయే ఐటమ్ ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ కూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీలో మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలామంది జ్యువెలరీ ఐటమ్ అనేసరికి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే బాగుండు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఆ టైప్ మీకు వీళ్ళ దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. అంటే అన్ని ఐటమ్స్ మీద కూడా కాదు, కొన్ని ఐటమ్స్ మీద అయితే ఉందన్నమాట. సో నేను ఇప్పుడు మధు కలెక్షన్స్ నుంచి తీసుకున్న ఒక జ్యువెలరీ ఐటమ్ చూపిస్తానండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పెద్ద లాంగ్ హారం అనమాట. సో ఈ హారం కూడా ఏంటంటే కాసుల పేరు హారం వస్తుంది మనకి. ఇది లేటెస్ట్ మోడల్, మీకు చూసే ఉంటారు, చాలా వెడ్డింగ్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తున్నారనమాట. సో చాలా 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 బాగుంది. దీనికి ఏంటంటే చివర మనకి ఇలాంటి మంచి లాకెట్ వచ్చింది. సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీకు ఇంకా అప్డేటెడ్గా కావాలి అని అనుకుంటే వాళ్ళ ఛానల్ ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళ ఛానల్లో లైవ్ ఇస్తూ ఉంటారు, గివ్ అవేస్ ఇస్తూ ఉంటారు, ఇంచక్క చూడొచ్చు అనమాట. సో మీరు ఇది చూడొచ్చు ఎలా ఉందో కంప్లీట్గా. ఇంకా గ్రీన్ ఇంకా రెడ్ కలర్ స్టోన్స్ తోటి, అలాగే మిడిల్లో ఇది ఏంటంటే ఫ్లవర్, మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్టోన్ వచ్చింది. దీని చుట్టూ కూడా వైట్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. తర్వాత ఇది ఏంటంటే కాసుల పేర్లా వచ్చింది, మళ్ళీ చివర పర్ల్స్ వచ్చాయి. సో ఇంత హెవీగా ఉందన్నమాట దీనికి. అలాగే చివరి ఏంటంటే మనకి ఒక లాకెట్ కూడా ఉంది. దాంతో ఏంటంటే మనకి లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ ఇంకా మంచి మంచి మోడల్స్లో జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా అవైలబుల్గా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర ఇవే కాదండి, కుర్తీస్ ఉంటాయి, కిడ్స్ వేర్ ఉంటుంది, మెన్స్ వేర్ ఉంటుంది, తర్వాత శారీస్ ఉంటాయి. సిల్వర్ జ్యువెలరీస్కి కూడా గ్రూప్స్ సెపరేట్గా పెట్టారు. సిల్వర్ జ్యువెలరీ అంటే మీకు తెలుసు కదా, చాలా వరకు కొన్ని అయితే కంప్లీట్గా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది, కొన్ని అయితే ఆక్సిడైజ్డ్ ఉంటాయి. అన్ని రకాల జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా వస్తాయి మోడల్స్ వచ్చి. ఈ మోడల్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది. సో నేను ఇది వేసుకుని కూడా చూపిస్తాను ఎలా ఉంది, మీరు చూద్దరు కానీ. సో జ్యువెలరీ వచ్చేసి మనకి ఇలా ఉంది, ఇలా లాకెట్ వస్తుంది అనమాట. ఇలా ఉంది జ్యువెలరీ మనకి. మీరు దీన్ని ఏంటంటే నాకు ఇది చూసాక ఏమనిపించిందంటే దీన్ని మనం హిప్ బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ లాకెట్ వచ్చింది కదా చివర. ఈ సింపుల్ లాకెట్తో పాటు మనకి ఏంటంటే హారం ప్లస్ వడ్డాణంలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ఇదేంటంటే దీని ప్రైస్ అంతా కూడా చాలా తక్కువ అనమాట. మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే దీని అందరికీ ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకోవచ్చు. ప్రైస్ అనేది నేను మెన్షన్ చేయట్లేదండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మ్యాక్సిమం చాలామంది ప్రైస్ మెన్షన్ చేస్తాను చేయట్లేదే అంటున్నారు. సో కొన్ని ఏంటంటే ప్రైజెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వేరే స్టోర్ వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ని గ్యాదర్ చేయడం కోసం మేము ఇంకా తక్కువకి ఇస్తాము అని చెప్తున్నారు, కానీ క్వాలిటీ ఐటమ్ అయితే మీకు ఇవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లం వల్ల నేను ప్రైస్ అనేది చాలా వరకు రివీల్ చేయలేకపోతున్నాను. అండ్ ఇది ఒకసారి నేను వేసుకుని చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. అలాగే మీరు ఓపెనింగ్ వీడియో డెఫినెట్గా షూట్ చేయాలి. వీళ్ళ దగ్గర ఏదైనా జ్యువెలరీ ఐటమ్ మీరు తీసుకున్నట్టయితే. జ్యువెలరీ అనే కాదండి, క్లాతింగ్ కూడా ఉందన్నాను కదా. సో అన్నీ తీసుకోవచ్చు అనమాట మీరు. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తే మీకు రీప్లేస్ చేస్తారు, కానీ చిన్నగా కొంచెం కలర్ డిఫరెన్స్ అవి ఉంటే రీప్లేస్మెంట్ ఉండదు. కానీ కంప్లీట్గా ఏదైనా డ్యామేజ్ అయిపోయింది, జ్యువెలరీ విరిగిపోయింది అనుకుంటే కనుక అది కూడా వీడియో ప్రూఫ్ ఉంటేనే మీకు రీప్లేస్ చేస్తారనమాట. అంటే ఎక్స్చేంజ్ అంటే మామూలుగా కంప్లీట్గా మీకు రిటర్న్ తీసేసుకోరు, కానీ సేమ్ ఐటమ్ మీకు రీప్లేస్ చేస్తారు. సో ఇది నేను పెట్టుకుని చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. తర్వాత మనం లేట్ చేయకుండా మన వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. సో నేను పక్క రూమ్ మీకు ఆల్రెడీ నేను హోమ్ టూర్ చేసినప్పుడు చూపించాను కదా, 2 రూమ్స్ అని చెప్పి, డబుల్ బెడ్రూమ్. సో ఇది పక్క రూమ్ అనమాట. ఇది పెద్దగా యూజ్ చేయను. అయితే నేనైతే ఈ రూమ్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే యూట్యూబ్ స్టూడియో సెటప్ లాగా మారుద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఇన్ని రకాల బట్టలు మొత్తం ఇవన్నీ ఉంటే మనకి పని అవ్వదు కాబట్టి మోస్ట్ ఆఫ్ వేస్ట్ ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను. కట్టుకొని డ్రెస్సెస్
అలాగే రిషివి వాది అవి ఉన్నవన్నీ చెప్పి నేను ఎవరికి ఇవ్వడం మానేసి కబోర్డ్స్లో పెట్టాను, అందుకని అంత లగేజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాను. తీసేసాక ఏం చేస్తానంటే నేను అసలు యూజ్ చేయనివన్నీ కూడా ప్యాక్ చేసేసి పైన బాత్రూమ్ పైన సన్సైడ్ లాగా ఇచ్చాడు, బెడ్రూమ్లోనే పైన దాంట్లోకి పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను యూజ్ చేసే శారీస్ అన్నీ పక్కకు పెట్టుకుంటున్నాను. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చేసేటప్పుడు కొన్ని శారీస్ అయితే పిల్లలకి ఎప్పుడైనా లెహంగాస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ చూపించవచ్చు కదా, అవి కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా అమ్మ నా దగ్గరే ఉన్నారు కాబట్టి మొత్తం అన్నీ కూడా దేనికి దానికే సపరేట్ చేసేసారు. బ్లౌజెస్ అన్నీ చాలా వరకు తీసేసాను, అవి కూడా స్టిచ్ చేయించుకుందామని. నాకైతే చీరలు ఉంటాయి కానీ ఒక్క బ్లౌజ్ కూడా ఉండదు, ఎందుకంటే నేను అసలు బ్లౌజ్ ఇంట్రెస్ట్గా స్టిచ్ చేయించను. నాకు ఒక్కొక్క చోట ఒక్కొక్క టైలర్ ఉండటంతో ఎక్కడ కుదిరి చావు అనమాట బ్లౌజులు. సో జ్యువెలరీ కూడా అమ్మ చాలా వరకు నీట్గా సర్దేసింది కాబట్టి జ్యువెలరీ ప్రాబ్లం కూడా ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక దేనికి దానికి ఆర్గనైజింగ్ అయిపోయాక నేను యూస్ చేయని ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు రూమ్ అదే యూట్యూబ్ స్టూడియో ఎందుకు అనుకుంటున్నానంటే, లాస్ట్ టైం నేను అక్కడ గుంటూరులో ఉన్నప్పుడు మీరు యూట్యూబ్ స్టూడియో చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కర్టెన్ వేసుకుని చాలా నీట్గా ఉండేది ప్రజెంటేషన్ కూడా. మనకి ఏదైనా ఐటెం చూపించినా ఏదైనా మనం చెప్పాలన్నా చాలా బాగుండేది అనమాట. ఇక్కడ ఏం కుదిరి చావట్లేదు. సో బ్లౌజెస్ చూసారు కదా, చాలా వరకు సెపరేట్ చేశాను నేను. అందుకే ఇప్పుడు స్టూడియో మాత్రం నాకు మస్ట్ అనిపించింది, ఎందుకంటే మనం ఏదైనా కొంచెం నీట్గా ప్రజెంట్ చేయడానికి, మనం నీట్గా కనిపించడానికైనా మంచి లైటింగ్ కానీ మంచి కెమెరా కానీ ఉంటే అంత బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వేక్ ఫిట్ మ్యాట్రస్ ఉంది కదా, సో నేనైతే అది వాళ్ళు నాకు పంపించాక నేను ఏంటంటే అది రిటర్న్ ఇవ్వలేదు. ఇంకా మామూలుగా అయితే మనం ఉంచేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేయొచ్చు. నాకైతే ప్రస్తుతానికి బెడ్ ఉంది, పరుపు ఉన్నాయి కాబట్టి నేను అది రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టేశాను, సిల్క్ అండ్ షైన్ అట్లాంటివి, తర్వాత ఆలోవెరా జెల్స్ అట్లాంటివన్నీ కూడా ఈ రూమ్లోనే కొంచెం నాకు సరిపడా, అంటే నాకు ఏవేవి ఐటమ్స్ అయితే ఎక్కువ నేను యూజ్ చేస్తానో అవి మాత్రమే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, కుందన్స్ కానీ, తర్వాత క్రాఫ్ట్ ఐటమ్స్ చేయడానికి ఏమైనా పిన్స్ కానీ, తర్వాత గ్లాసెస్ అని, టిష్యూ పేపర్స్ అని, మనం క్రాఫ్ట్లో వాడేవన్నీ కూడా నా ఎదురుగా ఉండేలాగా ఈ రూమ్లోకి ఇంకెవరిని రానివ్వకుండా అన్నీ ఒక రూమ్లో నేను అరేంజ్ చేసుకోవడానికి చూస్తున్నాను. కాకపోతే కష్టం. ఇప్పుడు ఏంటంటే కొన్ని అయితే బాక్స్లో పెట్టేశాను, ఫోమ్ షీట్స్ అట్లాంటి, దాని మీద పేరు రాసుకున్నాను అనమాట. సో ఫైనల్గా సర్దాక అయితే చాలా వరకు నీట్గా అయిపోయింది. ఇక్కడ చేస్తాను నేను బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సెట్ చేసుకుంటాను, ఈ బెడ్ తీసేస్తాను, ఈ మ్యాట్రస్ తీసేస్తాను ఇక్కడ. సో బీరువా మనకైతే ఏమీ అడ్డురాదులేండి. సో ఇక్కడైతే పైన చూసారా మొత్తం చెత్త అంతా తీసేసాను, అవసరమైనంత వరకే పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఈ కంప్యూటర్ టేబుల్ మీద మాత్రం యూజ్ అయ్యేవి ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా పైన బాత్రూమ్ పైన సన్సైడ్ ఉంది కదా అక్కడ పెట్టించేస్తాను. ఈ కంప్యూటర్ టేబుల్ మీద ఉన్నాయి చూసారా, అవన్నీ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో రూమ్ అయితే నీట్గా అయిపోయింది, అంటే నీట్గా అవటం అంటే ఇంకా ఉందిలేండి. ఇవన్నీ కూడా బయటకు పెట్టేస్తే అంటే దేనికి దానికి సెట్ చేసుకుంటే మనకి ఇంకే గొడవ ఉండదు. తర్వాత ఏంటంటే రిలయన్స్కి వెళ్ళి, రిలయన్స్ మార్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాను. తీసుకోవటమే కాదండి, డెటాల్ వాటర్ వేసి అవన్నీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చినట్టు, ఎందుకంటే మనకు తెలిసిందే కదా బయట ఎట్లా ఉంటున్నాయి మొత్తం అంతా. ఇప్పుడు బయట ఏమి తెచ్చుకున్నా డైరెక్ట్గా తినలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనం, కాబట్టి కొంచెం డెటాల్ వాటర్ వేసి ప్రతిదీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ తర్వాత ఏంటంటే రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అమెజాన్లో నేను నియర్లీ ఒక 10,000 నా సొంత డబ్బులు పెట్టుకుని, మన సొంత డబ్బులే అనుకోండి, 10,000 అంటే ప్రమోషన్ ఏం కాకుండా ఒక 10,000 పెట్టి నేను యూట్యూబ్ స్టూడియోకి కావాల్సిన రూమ్ సెటప్ అంతా, అంటే లైటింగ్ అవన్నీ తెప్పించుకున్నాను 10,000 పెట్టి. సో ఏంటంటే నాకు ఇది తర్వాత పాడయ్యేది కాదు, నేనైతే ఒక్కసారికే యూజ్ అయ్యేదైతే అసలు ఖచ్చితంగా కొనను, ఎందుకంటే మనకి ఇది లైఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో ఉండగా ఇవన్నీ తప్పనిసరండి, కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అందుకే నా వీడియోస్ కొంచెం బాగుండాలి, ఒక దగ్గర ఫిక్స్ అయిపోవాలి, ఇంచక్క ఏదైనా ప్లేస్ ఉంటే అని చెప్పేసి అనుకుని అవన్నీ తెప్పించుకున్నాను. ఆ హాల్ కూడా చూపిస్తాను, చాలా చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అనమాట. రేపు అన్బాక్సింగ్ చేస్తాను అవన్నీ మీ ముందు. సో నాకు ఏమేమి వచ్చాయో మీ అందరికీ షేర్ చేసుకున్నాక మనం తర్వాత రూమ్లో మనం ఎటువంటి తర్వాత దాన్ని ఏమంటారు మార్పులు అయితే చెరుపులు చేయబోతున్నామో అవన్నీ రేపొద్దున మీ అందరికీ చూపిస్తాను. తర్వాత మన వీడియోస్ అన్నీ కూడా నీట్గా ఉంటాయన్నమాట ఈసారి నుంచి. సో ఇవేవో పాస్తా అంట కొత్తగా వచ్చింది, అంటే ఎప్పటి నుంచి ఉన్నట్టున్నాయి అనుకోండి, నేను ఎప్పుడు పాస్తాలు అట్లాంటివి ఏమీ తినలేదు. మ్యాగీలు ఇప్పీలు తిన్నాం, కానీ ఇవి మాత్రం వచ్చాయి ఇందులో. స్నాక్స్కి దానికి సెపరేట్గా, తర్వాత గ్రాసరీస్, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టే జామ్స్, ఇవన్నీ దేనికి దానికి సెపరేట్గా పెట్టేశాను నేను, సర్దేసుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి.
తర్వాత ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అవి ఇవి ఇంకా అన్నీ తీసుకున్నాను. ఇదేంటంటే గణేష్ తీసుకున్నారు రెసిపీ ఛానల్ కోసం బౌల్ అనమాట. ఇదేమో రూమ్ ఫ్రెషనర్, ఓడోనిల్ ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడు యూస్ చేసే లేడీస్ మీ అందరికీ తెలిసిందే కదా, నివియా రోల్ ఆన్ నేను ఎప్పుడు యూస్ చేస్తాను. అదేంటంటే స్వెట్ కంట్రోల్ చేసేస్తుంది మనకి. శారీ వేసుకున్నా సరే మనకి స్వెట్ అనేది బ్లౌజెస్ నుంచి బయటకు రాదనమాట, చాలా నీట్గా ఉంటుంది. తర్వాత వీనస్ ఎప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ అయితే చాక్లెట్స్. నాకు చాక్లెట్స్ పిచ్చి ఎక్కువ, అందుకే ఈ మధ్య తింటాం మానేసాక ఈ మధ్య తింటాం మానేయటం కాదు, ఈ మధ్య కొనుక్కోవటం మానేసాక పర్లేదు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ కొనేసుకున్నాను కదా, ఇంకా తినడం మొదలు పెడతాను. చాక్లెట్స్ తింటే నాకు స్వీట్స్ పిచ్చి ఎక్కువ అండి, చాలా ఫాస్ట్గా లావ్ అయిపోతాను అనమాట స్వీట్స్ తింటే. సో ఎనీవే ఈరోజు వ్లాగ్ ఇది. రేపు మనం అన్బాక్సింగ్ చేసేద్దాం, తర్వాత స్టూడియో సెట్ చేసేసుకుందాం. బాయ్ బాయ్.